కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అందించిందని భవిష్యత్తులో కూడా మరిన్ని సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలకు అందించడమే ప్రభుత్వం ఏకైక లక్ష్యమని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గర్ల్స్ హై స్కూల్లో ఏఐ కంప్యూటర్ ల్యాబ్ను ఆయన ప్రారంభించారు. ఏఐ కంప్యూటర్ ల్యాబ్ మొట్టమొదటిసారిగా ఏలూరు పార్లమెంట్లోనే ప్రారంభించామన్నారు. 2,50,00,000 రూపాయలతో ఈ ఏఐ కంప్యూటర్ ల్యాబ్లు ప్రారంభించడం జరిగిందన్నారు. వీటి వలన విద్యార్థులు టెక్నాలజీ పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని అన్నారు. చేయడం వల్ల ఓట్లు ఏం రావు. పాలిటిక్స్ కోసం నేను అన్ని పనులు చేయడం లేదు. ఈ పనులన్నీ మేము చేస్తామంటే యువతకి ఉద్యోగాలు వచ్చే ఫ్యూచర్లలో ఉద్యోగాలు కావాలంటే స్కిల్స్ కావాలి. ఇవాళ ఓన్లీ ఒక డిగ్రీ చదువుకుంటానో లేకుంటే ఇంజనీరింగ్ చేస్తానో లేకుంటే ఇవాళ ఈవెన్ డాక్టర్లు చేసినా కూడా వాళ్ళకి స్కిల్స్ లేకపోతే ఎవరు కూడా ముందుకెళ్లే అవకాశం లేదు. ఇవాళ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ మనం చదువుకునేది ఒక రకంగా ఉంటుంది, మనం చేసే పని వేరే రకంగా ఉంటుంది. ఇవాళ నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నప్పటికీ నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నా కూడా నేను చదువుకునే దానికి నేను చేసే పనికి ఎక్కడికైనా మ్యాచ్ అప్ లేదు. నేను చిన్నప్పుడు అంతా కూడా నేర్చుకున్న కంప్యూటర్స్ అయినా కానివ్వండి, కంప్యూటర్లలో నేను నేర్చుకున్న అప్పుడులో నేర్చుకున్న కొన్ని సిస్టమ్స్ అయినా కానివ్వండి. ఇప్పుడన్నా ఇంటర్నెట్ అంటే మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ ఉంది, కానీ అప్పుడులో మోడెమ్ అని ఒకటి ఉండేది. దానికి ఫోన్లోని కనెక్షన్ ఇచ్చుకొని మోడెమ్ కనెక్ట్ అయితే ఒక ఇంటర్నెట్ స్లోగా వచ్చేది. అది అయిపోయినాక స్లోగా మళ్ళీ శాటిలైట్ ఇంటర్నెట్ అని వచ్చింది. మళ్ళీ స్లోగా వేరే ఇంటర్నెట్ వచ్చి ఇప్పుడు ఫోన్లోకి ఇంటర్నెట్ వచ్చింది. సో ఆ ఇంటర్నెట్ లేకున్నప్పుడే దాని మీద క్యూరియాసిటీ పెంచుకుంది. అప్పుడులో మేము ఆ క్యూరియాసిటీతో ఎలా అసలు కంప్యూటర్ అంటే ఏంటి, అప్పుడు ఫ్లాపీ డిస్క్లు అని వచ్చేటి, అప్పుడు సీడీలు అని వచ్చేటి, అయిపోయినాక డివిడీలు అని వచ్చేటి. ఇవన్నీ వస్తుంది అమరావతిలో. ఈ క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటి ఇంకా ప్రజలకి ఇంకా తెలియని రోజులు ఇవాళ. క్వాంటమ్ వ్యాలీ ప్లస్ ఐటీ. ఇవాళ మనం ఫోన్ వాడేదంతా ఐటీ. ఇవాళ ఫోన్లో చాలా మంది దగ్గర యాపిల్ ఫోన్లు వాడుతూ ఉండొచ్చు. యాపిల్లో ఇవాళ మీరు ఫోన్లో చూస్తే అప్పుడే ఇంటరాగేట్ అయి ఉంది. మీరు ఏదైనా కమాండ్ ఇస్తే కమాండ్ చేస్తుంది, చెప్తుంది. యువతకి ఇంకా కొంచెం నాలెడ్జ్కి డీప్గా వెళ్తే ఈ ఏఐ నుంచి రోబోట్స్ తయారవుతుంది. ఇవాళ మీరు ఆ రోబోట్తో మీరు మాట్లాడితే రోబోట్ మీతో మాట్లాడుతుంది. సో రోబోట్ ఇవాళ మీ ఇంటికి ఆర్డర్ పెడితే ఇవాళ అమ్ముతున్నారు రోబోట్లు. ఎన్ఓవి అనే ఒక రోబోట్ ఇవాళ ఆర్డర్ పెడితే మీకు ఇంటికి పంపించే యుఎస్లో ఇవాళ స్టార్ట్ అయిపోయింది. మన దగ్గర కూడా మనకు ఐఫోన్ అప్పుడులో బిగినింగ్లో ఐఫోన్ దొరికేటివి కాదు, మన దగ్గర యుఎస్లో దొరికాయి. ఆ రకంగా ఇవాళ రోబోట్లు ఇళ్లలో తిరుగుతున్నాయి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.